నమస్తే. మొన్న పోయిన వీడియోలో మన రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ మహావీర్ చక్ర వీడియో చెప్పాను. ఇప్పుడు అసలు ఇండియా చైనా వార్ 1962లో జరగడానికి గల కారణాలు, అప్పుడు మనం చేసినటువంటి పొరపాటు గురించి మనం మాట్లాడుకుందాం. 1953లో మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్లాయ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి పంచశీల సూత్రాలు అని చెప్పేసి ఒక 5 రకాల అగ్రిమెంట్స్ ఏర్పరచుకున్నారన్నమాట. ఇద్దరు కలిసి పీస్ ఫ్రెండ్షిప్ తోటి. అదే టైంలో హిందీ చీనీ బాయ్ బాయ్ అనేటువంటి ఒక స్లోగన్ కూడా వచ్చింది. అంటే ఇండియన్ భారతీయుడు మరియు చైనీయుడు ఇద్దరు కూడా అన్నతమ్ములు లాంటి వాళ్ళు అని చెప్పేసి హిందీ చీనీ బాయ్ బాయ్ అనేటువంటి స్లోగన్ కూడా వచ్చిందనమాట. ఆ విధంగా 1953-52 ఆ ప్రాంతంలో చైనా ప్రధానితోటి జవహర్లాల్ నెహ్రూ గారు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. కానీ 1950లోనే అప్పటి మన ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఉప ప్రధాని మరియు కేంద్ర హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా మొత్తం అనాలిసిస్ చేసి అప్పటి భారత రాయబారి అయినటువంటి కేఎం పణిక్కర్, చైనాలో ఉన్నటువంటి మన భారత రాయబారి, ఆయన ద్వారా సమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొత్తం కూడా అనాలిసిస్ చేసి 1950లోనే జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం నేను ఈ వీడియోలో చదవడం కుదరదేమో, ఎందుకంటే చాలా పెద్ద ఉత్తరం అనమాట. ఎట్లా ఉందంటే ఇంటర్నేషనల్ సినారియో ఏ విధంగా ఉంది, భారతదేశ భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, చైనా భారతదేశానికి మధ్య ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి చర్యలు రావచ్చు ముందు మధ్యలో టిబెట్కి చైనాకి మధ్య జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం జరుగుతుంది, ఏషియా దేశాల్లో భారతదేశం చైనా యొక్క ప్రముఖ పాత్ర ఏంటి, ఈ విధంగా చాలా సంపూర్ణంగా రాశారన్నమాట. ఒక గొప్ప లెటర్. ఆ లెటర్ చాలా పెద్ద లెటరు. మీరు గూగుల్స్లో సెర్చ్ కొడితే మీకు అర్థమవుతుంది. దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి కూడా చదువుకోవచ్చు. అంటే 1962లోనే మనకి చైనా యుద్ధం వస్తుందని చెప్పేసి 1950లో, అంటే 12 సంవత్సరాల ముందుగా మన దేశ ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందుగానే ఊహించి లెటర్ రాయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ మన ప్రధాని నెహ్రూ గారు చైనా గురించి ఏ విషయం మాట్లాడినా కానీ, అంటే ఎగ్నెస్ట్గా, అంటే ఇప్పుడు ఏ డిప్లొమాట్స్ కానీ, ఏ మంత్రులు, మామూలుగా కేంద్ర మంత్రులు కానీ, ఎవరైనా కానీ చైనాకే ఎగ్నెస్ట్గా నెహ్రూ గారితో చెప్తే నెహ్రూ గారు చాలా కోప్పడేవారు అన్నమాట. వినేవాడు కాదు. చైనాని అంతగా నమ్మేవారు. అసలు వాస్తవానికి చెప్పాలంటే భారతదేశ భూభాగానికి సరిహద్దుగా టిబెట్ అనేటువంటి దేశం ఉంది. ఇప్పుడు భారతదేశ భూభాగంలో అతిపెద్ద సరిహద్దు ఏదన్నా ఉంది అంటే ఇండియా చైనా బోర్డర్. కానీ అప్పట్లో ఇండియా చైనా బోర్డర్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే మధ్యలో టిబెట్ ఉండేది. టిబెట్ని ఆక్రమించుకునేటప్పుడు టిబెట్ వాసులు భారతదేశం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. భారతదేశం మాకు సహాయం చేస్తుంది, మేము ఇండిపెండెంట్గానే ఉంటాము, మాకు రక్షణ ఇస్తుంది అని చెప్పేసి. కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అప్పటి ప్రధాని నెహ్రూ గారు చైనాకి హెల్ప్ చేశారు. ఆ విధంగా చైనా టిబెట్ని ఆక్రమించుకుంది. దానివల్లనే ఈ రోజున భారతదేశానికి అతిపెద్ద సరిహద్దు వివాదం చైనాతో మనకి ఏర్పడింది అనమాట. ఆ రోజున చైనాకి మనం కనుక హెల్ప్ చేయకపోయినట్టయితే టిబెట్ ఆక్రమణలో ఇవాళ మనకి ఇన్ని కష్టాలు కానీ ఇన్ని ఇబ్బందులు కానీ ఉండేవి కాదు. ఇకపోతే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్ని ఆక్రమించుకునేటప్పుడు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఎందుకంటే చైనా నుంచి టిబెట్ వైపు రావడానికి దగ్గర 6000 కిలోమీటర్లు అన్నమాట. అప్పట్లో అంత గొప్ప ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ కానీ ఏమీ లేవన్నమాట. కానీ టిబెట్కి సరిహద్దు భాగం భారతదేశం, మనకి చాలా దగ్గర అన్నమాట. అప్పుడు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్లో ఉన్నటువంటి లాసాలో ఉంటే వారికి ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు చైనా మనల్ని అభ్యర్థించింది ఆహార ధాన్యాలు సప్లై చేయమని చెప్పేసి. అప్పట్లో భారతదేశం కూడా అంత గొప్ప సుసంపన్నమైనటువంటి ధాన్యాగార పరిస్థితి లేదు. అయినా కానీ మన ప్రధాని నెహ్రూ గారు 3000 టన్నుల బియ్యం, 3000 టన్నుల గోధుమలు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి 4 సంవత్సరాల పాటు సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని సప్లై చేశాడు అన్నమాట.
ఇది నేను చెప్పిన విషయం కాదు, మన నేషనల్ ఆర్కైవ్స్లో ఇప్పటికి కూడా రుజువులు ఉన్నాయి. ఇది ఎంత గొప్ప తప్పిదమో ఇప్పుడు మనకి తెలుస్తుంది. భారత చైనా సరిహద్దు వివాదాల్లో మనం ఎంత 1962లో ఎంత భూభాగాన్ని కోల్పోయాం. 48,000 చదరపు కిలోమీటర్లు మనం కోల్పోయాం. కాశ్మీర్లో అక్సై చైన్ని మనం కోల్పోయాం. ఎంతోమంది ప్రాణాలు బలిదానాలు ఇచ్చారు భారత సైనికులు. ఇదంతా కూడా అప్పుడు మనం చేసినటువంటి తప్పిదాలే. ఇవే కాకుండా 1961లో అనుకుంటా అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ మనకి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి మనకి ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే అప్పటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ 4 దేశాలు మాత్రమే ఉండేవి. సో ఇంటర్నేషనల్ సినారియోలో ఆసియా ఖండానికి కూడా ఒక ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి, ఆసియా ఖండంలో ఇవ్వాల్సినటువంటి ప్రముఖ ప్రాధాన్యత భారత్ మరియు చైనా చూసుకుంటే భారతదేశమే మంచిదని చెప్పేసి అప్పటి జాన్ ఎఫ్ కెనడీ గారు భావించి భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇవ్వాలని చేసి, పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పేసి నెహ్రూ గారిని చేరమని చెప్పేసి అభ్యర్థించారు. కానీ మన నెహ్రూ గారు దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించారు. మాకంత అవసరం లేదు, మేము శాంతియుతమైనటువంటి దేశం, మా బిగ్ బ్రదర్ అయినటువంటి చైనాకి మీరు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇవ్వండి, మా రికమెండేషన్ కూడా మేము చైనాకే ఓటు వేస్తాము అని చెప్పేసి జాన్ ఎఫ్ కెనడీ గారిని కోరారు. ఈ రోజున మనం ఏ ప్రతిపాదన అయినా సరే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెడితే చైనా తన విటో పవర్ను ఉపయోగించేసి భారత యొక్క ప్రతిపాదనని కొట్టివేయబడేటట్టుగా చేస్తుంది. అదే విటో పవరు భారతదేశానికి ఉన్నట్టయితే ఇవాళ ప్రపంచ దేశాల్లో భారత యొక్క స్థానం ఏ విధంగా ఉండదు మీరు ఆలోచించండి. అదేవిధంగా 1961లోనే అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారు ఈ విషయం కూడా చెప్పారన్నమాట. భారతదేశానికి మేము అణుశక్తి సహాయం చేస్తాము, మీరు న్యూక్లియర్ పవర్ టెస్ట్ చేసి అణుశక్తిగా ఎదగండి, ప్రపంచ దేశాల అగ్రదేశాల సరసన మీరు నించోండి అని చెప్పేది. దాన్ని కూడా మన నెహ్రూ గారు చాలా సున్నితంగా తిరస్కరించారు. ఇదే కాకుండా 1962 8 సెప్టెంబర్న మన అప్పటి జనరల్, ఆర్మీ జనరల్ పిఎన్ థాపర్ అని చెప్పేసి ఉండేవారు. ఆయన మన డిఫెన్స్ మినిస్టర్ కె మీనన్ గారిని కలిశారు. కలిసి ఏమన్నారంటే, భారత సరిహద్దుల్లో చైనా యాక్టివిటీస్ చాలా ఎక్కువైనాయి, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం చైనా ఏ క్షణంలో అయినా కూడా భారతదేశాన్ని ఆక్రమించేటువంటి విధంగా ఉంది. సో మీరు మాకు సహాయం చేయాలి, మా దగ్గర సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు, మా దగ్గర సరైనటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లేదు, లాజిస్టిక్స్ లేవు, సో మీరు త్వరగా కొని మాకు సహాయం చేయాలని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ గారిని పదే కోరడం జరిగింది. కానీ అప్పటి మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి కృష్ణమేనన్ గారు దీన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మన జనరల్ పిఎన్ థాపర్ గారు అప్పటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారిని డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలవడం జరిగింది. పూర్తిగా వివరించిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఈ విషయాన్ని పూర్తిగా ఖండించారు. ఎందుకంటే అప్పుడు మన ప్రధాని నెహ్రూ గారు చైనా యొక్క మోజులో ఉన్నారు. అసలు డైరెక్ట్గా నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు, డిఫెన్స్ మినిస్టర్ని కలవకుండా, మళ్ళీ ఇట్లాంటి తప్పు రెండోసారి చేయమాక, గెట్లా వస్తుందని చెప్పేసి ఆయన్ని ఒక రకంగా అవమానించి మరీ పంపించారు. సెప్టెంబర్ 8న ఈ విషయం జరిగింది. ఆ తర్వాత నవంబర్లో చైనా భారతదేశం మీద ఆక్రమించింది. ఇది ఎంత పెద్ద తప్పిదమో మీ అందరికీ తెలుసు. ఇదే కాకుండా అప్పటి నేపాల్ రాజు త్రిభువన్ విక్రమ్ షా ఆయన 1951లోనే నేపాల్ దేశాన్ని భారతదేశంలో విలీనం చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ అప్పటి ప్రధాని నెహ్రూ గారు దాన్ని కూడా సున్నితంగా తిరస్కరించారు. మీరు మాలో కలవడం వల్ల మాకు ఎటువంటి లాభం లేదు, మాకు నష్టం తప్ప, సో మీరు మీ ఇండిపెండెంట్గానే ఉండండి అని. ఈ రోజున నేపాల్ మనతో స్నేహపూర్వకంగా ఉంటూనే చైనాతో మిత్రత్వం సాగిస్తూ భారతదేశానికి స్పై అంటే గూఢాచార వ్యవహార విషయాల్లో చాలా చేయూతనిస్తుంది. ఈ విషయం ఈ మధ్య వార్తాపత్రికల్లో మీరు అందరూ చూసే ఉంటారు. ఇదే విధంగా కలకత్తాకి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనకి కోకో ఐలాండ్స్ ఉంది. ఇది మన భారతదేశ సరిహద్దుకి ఎంతో ఇంపార్టెన్స్. కానీ అప్పటి మన భారత ప్రధాని నెహ్రూ గారు పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశం అయినటువంటి బర్మా, మియన్మార్కి మన కోకో ఐలాండ్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఆ మియన్మార్ దేశం కోకో ఐలాండ్స్ని చైనాకి వాళ్ళు గిఫ్ట్గా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇవాళ చైనా సైనిక కార్యకలాపాలు
కోలకత్తాకి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సైనిక స్థావరాలను ఏర్పరచుకొని భారతదేశం మీద నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనివల్ల భారతదేశానికి ఎంత నష్టం కలుగుతుందో మీరు ఆలోచించండి. ఈ విధంగా అప్పటి ప్రధాని చేసినటువంటి పలు తప్పిదాల వల్ల భారతదేశం ఎంత గొప్ప మూల్యం చెల్లించుకుందో మనందరం గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ని మాకు పంపించండి. థ్యాంక్ యూ.